పర్యాయాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకసారి ఏ చదువు చదవాలో నిర్ణయం తీసుకోవాలి. ఒక సమయంలో ఈ కెరియర్కి వెళ్ళాలా, ఆ కెరియర్కి వెళ్ళాలా అనే నిర్ణయం తీసుకోవాలి. మరి ఇంకొద్ది కాలం తర్వాత ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయం తీసుకోవాలి. ఇంకొద్ది కాలం అయిన తర్వాత ఈ దేశంలో ఉండాలా, ఇంకో దేశానికి వెళ్ళాలా, ఈ వ్యాపారం చేయాలా, చేయకూడదా, ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు. కాబట్టి అనుమాన స్థితిలో దేవుడు నడిపిస్తే బాగుండును అనేటువంటి ఆశ మన హృదయంలో కలుగుతూ ఉంటుంది. ఆమెన్, ఆమెన్. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకునే సమయం వస్తుంది. ఈ నిర్ణయాలు చాలా అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ప్రతిరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే స్థితి సమయం ఉంటుంది మన జీవితంలో. అవి ఎందుకన్నా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది మీ డెస్టినీకే దెబ్బ కొట్టచ్చు, మీ యొక్క గమ్యానికే. ఆమెన్. తప్పు వ్యక్తిని వివాహం చేసుకుంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. హల్లెలూయా. అంతకంటే ఘోర పరిస్థితి ఇంకోటి ఉండదు. కాబట్టి నిన్ను చూడండి, గమనించండి, ప్రతి ఒక్కరము కూడా ఆయన ఉద్దేశము చేతనే మనము సృష్టించబడ్డాం. ఆయన ఏమన్నాడు? నీ భూమికి పునాదులు వేయక ముందే నేను నిన్ను ఎరిగి తిని అన్నాడు. నీ తల్లి గర్భంలో నీవు నిర్మించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నాడు. కాబట్టి మనల్ని తయారు చేసినటువంటి వాడు అది బిగ్ బ్యాంగ్ కాదు, నా గాడ్ పార్టికల్ కాదు. హల్లెలూయా. అది కోతి కూడా కాదు. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని సృష్టించాడు. ఒక నిర్ణయముతో, ఒక ఉద్దేశముతో దేవుడు సృష్టించాడు. ఎవరైనా సరే మ్యానుఫ్యాక్చరర్ అంటే తయారు చేసేటువంటి వాడు, ఏదో ఆ వస్తువులను తయారు చేసేవాడు, ఏ వస్తువు అయినా సరే ఒక ఉద్దేశంతో తయారు చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇది తయారు చేయబడ్డది దేని కొరకు? సౌండ్ ఇవ్వడానికి తయారు చేయబడ్డది. కానీ దీన్ని అబ్యూస్ కూడా చేయవచ్చు, దాని మీద కూర్చోవచ్చు. నేను దాని కొరకు సృష్టించబడ్డదా? అది కాదు. అలాగే మనము దేని నిమిత్తమై సృష్టించబడ్డామో మనం ఎరగకపోతే మన జీవితాన్ని అబ్యూస్ చేయవచ్చు. ఆ అబ్యూస్ అంటే తప్పుగా వాడడం, సరేనా? దేవుడు ఉద్దేశించిన విధానంలో వాడకపోవడం. దానివల్ల ఏమవుద్ది? బ్రతుకుతావు కానీ సంతోషం ఉండదు, జీవిస్తావు కానీ మరణించిన స్థితిలోనే ఉంటుంది. ఎన్నడూ నిజమైన సంతోషము, సంతృప్తి నీ జీవితంలో ఉండదు. ఎందుకు? నిన్ను ఎవరైతే సృష్టించారో ఆయన ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఆ ఉద్దేశం ఏంటో నువ్వు ఎరగకపోతే నువ్వు ఎన్నడూ కూడా నిజముగా నువ్వు ఎందుకైతే సృష్టించబడ్డావో, ఎందుకైతే నిర్మించబడ్డావో అది నీ పరిపూర్ణము చేయని స్థితిలో ఉంటావు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నిజంగా జయములో జీవించలేవు, ఉన్నత స్థితికి వెళ్ళలేవు, సంతోషము, సమాధానము, తృప్తితో బ్రతకలేవు. హల్లెలూయా. కాబట్టి జనములారా వినండి, దేవుడు మనల్ని సృష్టించాడంటే ఒక ఉద్దేశంతో సృష్టించాడు, ఒక నిర్ణయంతో సృష్టించాడు, ఒక గమ్యముతో సృష్టించాడు. ఆ గమ్యాన్ని ఎరుగుట, తెలుసుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఈవేళ దేవుని యొక్క సేవలో ఉన్నాను. కానీ ఇది కనుక్కోవడానికి, దేవుని యొక్క పిలుపు తెలుసుకోవడానికి నాకు ఎంతో సమయం పట్టింది. హల్లెలూయా. దేవుని పిలుపుకు లోబడ్డప్పుడు అనేక మంది జనులు నేను పిచ్చోడిని అనుకున్నారు. తప్పు చెప్పడం లేదండి, నేను కొత్తగా నూతనంగా నేను ఎగ్జాజరేట్ చేయటం లేదు, ఫాల్స్ కూడా చెప్పటం లేదు. నేను నూతనముగా పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడి మొదలుపెట్టినప్పుడు, ఇతరులను ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు బాగుపడుతున్నప్పుడు, నేను భాషలతో మాట్లాడుతుంటే మా బంధువుల్లో ఒక ఆయన డాక్టర్ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? వెంటనే ఆయన్ని పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్ష చేయించండి అన్నాడు. నేను ఎగ్జాజరేట్ చేయటం లేదు, నేను ఖచ్చితంగా దేవుని ముందు నిజం చెప్తున్నాను. ఈ వ్యక్తి పిచ్చోడు అయిపోయాడు, ఈ వ్యక్తిని మీరు వెంటనే తీసుకెళ్ళి పరీక్షించాలి అన్నారు. కానీ వారికి దేవుని పిలుపు తెలియదు. మనుషుల మాట విని నేను వారు ఉద్దేశించిన ప్రకారంగా వెళ్ళుంటే ఈరోజు నేను
నా యొక్క పిలుపులో నేను ఉండకపోయేవాడిని, నేను ఎంత డబ్బు సంపాదించినా, ఎంత లోకము అనుకునే ఉన్నత స్థితిలో ఉన్నా, నేను నిజమైన సంతృప్తి సంతోషంతో బ్రతికేవాడిని కానే కాదు. హల్లెలూయా. దేవుని కృపని బట్టి నేను ఎరిగాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్దేశంతో చేయబడ్డారు. మీరు ఆ ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోవాలి. దేవుని దగ్గర అది కనిపెట్టి తెలుసుకొని ఆయన యొక్క చిత్తానుసారంగా మనం ముందుకు నడిచినప్పుడే మనము దేవుడు ఉద్దేశించినట్టు ఉన్నతమైన స్థితిలో మనము బ్రతకగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరమును విని శ్రద్ధగా విని ముందుకు సాగినట్టయితే ఏమన్నాడండి? ఉన్నతమైన స్థితిలో ఉంచుతానన్నాడు దేవుడు. హల్లెలూయా. గమనించండి, ఈ స్వరము వినుట అనేది, దేవుడి నడిపింపు తెలుసుకునడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆదికాండము 26వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ మనం ఇస్సాకు గురించి చదువుతాం. ఇస్సాకు అబ్రహాము యొక్క కుమారుడు. అయితే గెరారు ప్రాంతంలో ఆయన జీవిస్తున్నప్పుడు అక్కడ చాలా గొప్ప కరువు ఏర్పడ్డది. ఇంతకు ముందు ఉన్నటువంటి కరువు కంటే ఇంకా ఘోరమైనటువంటి కరువు ఏర్పడ్డది. ఆ సమయంలో ఇస్సాకు ఏమనుకున్నాడు? నేను ఈ ప్రాంతము వదిలి ఈ నాకున్నటువంటి ఈ జనము, నాకున్నటువంటి ఈ పశువులను బ్రతికించుకోవాలంటే ఇక్కడి నుంచి బయలుదేరి నేను ఐగుప్తుకి వెళ్ళాలి అనుకున్నాడు. అని సిద్ధపడుచుండగా ఏమైందండి? దేవుడు ఆయనతో మాట్లాడాడు. హల్లెలూయా. అంటే ఆయన దేవుని యొక్క స్వరమును విన్నాడు. మీకు కావాల్సింది ఇంకా డబ్బు కాదు, మీకు కావాల్సింది ఇంకా గొప్ప చదువులు కాదు, మీకు కావాల్సింది ఇంకా కొన్ని స్కీమ్లు కాదు, మీకు కావాల్సింది ఇంకా దళిత్ రైట్స్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కావాల్సింది గవర్నమెంట్ ఇచ్చేటువంటి బిచ్చము కూడా కాదు. మీకు కావాల్సింది దేవుని స్వరం. నేనేం బోధిస్తున్నాను తెలుసా ఈ మధ్యలో? డోంట్ ఫైట్ ఫర్ దళిత్ రైట్స్, ఫైట్ ఫర్ కవెనెంట్ రైట్స్. You have a covenant with God. Go after the covenant, and the covenant will place you high above everything else. అనవసరంగా ఎందుకు కొట్లాడుతున్నావు? అనవసరంగా ఎందుకు పోరాడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చేశాను అన్నప్పుడు దేవుడితో నువ్వు సంబంధం పెట్టుకో. నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు. హల్లెలూయా. You should not be pitied, you should be envied. ఒకరు నిన్ను చూసి జాలి పడకూడదు, ఒకరు నిన్ను చూసి అసూయ పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మన దేవుడి యొక్క చిత్తం మన పట్ల. ఆమేన్. ఎక్కడి నుంచి చెప్తున్నారు పాస్టర్ గారు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాలు చదవండి. దే షల్ బి అఫ్రైడ్ ఆఫ్ యు అని ఉంది. దే షల్ ఎన్వీ యు అని ఉంది. చూడండి, ఐసాక్ గురించి ఆయన స్వరము విన్నాడు. ఆ స్వరంలో దేవుడు ఏమన్నాడు? ఇక్కడ నుంచి కదలకు అన్నాడు. ఇక్కడే ఉండు. ఎక్కడ? గడ్డు పరిస్థితి, ఎడారి లాంటి పరిస్థితిగా మారింది, కరువు ప్రాంతంలో. ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. నీకు నాకు కావాల్సింది ఏంటండి? దేవుని యొక్క స్వరం. దేవుని స్వరము విన్నట్టయితే ఆ స్వరము కరువుని పంటగా మారుస్తుంది. హల్లెలూయా. ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం కలిగజేస్తుంది. ఐశ్వర్యం లేనటువంటి వాడికి ఐశ్వర్యం సృష్టిస్తుంది. ఎందుకంటే ఆయన వాక్కుతోనే సమస్తము స్థిరపరచబడ్డది. హల్లెలూయా. దేవుని వాక్యము కంటే బలమైన ఇంకోటి లేనే లేదు. హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథంలో ఆయన ఏమన్నాడు? ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని హెచ్చించాడంట. ఆమేన్. కీర్తన 98వ అధ్యాయంలో ఉంది. ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని హెచ్చించాడు. Thou hast magnified thy word above thy name. ఆయన మాట్లాడితే చాలు, ఆ మాట నేను వినే స్థితిలో నేను ఉండాలి. ఏమైందండి? కరువు ఉన్నా సరే, భూమి బీటలు పారుతున్నా సరే, తేమ లేకపోయినా సరే, ఆ సంవత్సరమే 100 పంటను కోశాడు. ఎందుకు? బెస్ట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి వెళ్ళినందుక? అక్కడ యూనివర్సిటీలో నేర్పించారా కరువులో ఎలా విత్తాలో, అప్పుడు ఎలా పంట కోయాలో? కాదు. స్వరము విన్నాడు. నీవు యెహోవా యొక్క స్వరమును శ్రద్ధగా వినిన ఎడల, గైకొనిన ఎడల, దాని ప్రకారంగా నడిచిన ఎడల
నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచేది దేవుడు. హల్లెలూయా, ఆమేన్. అంతేకాదు ఆయన పంట కోయడమే కాదు, కానీ ఏం చేశాడు, ఇంకా ఆశీర్వదించబడి గొప్ప ఐశ్వర్యముతో ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డా అంటే రాజు వచ్చి, అయ్యా నువ్వు ఎంత బలవంతుడు అంటే మాకు భయం వేస్తుంది, దయచేసి మా ప్రాంతాన్ని వదిలి బయటికి వెళ్ళు అని పంపించేశారు. అంతగా ఆశీర్వదించబడ్డాడు. దేనివల్లనండి? స్వరము వినుట. ఆయన నడిపింపుకు నీవు వంగినట్టయితే, ఆయన నడిపింపుకు నువ్వు లోపరుచుకున్నట్టయితే, ఆయన స్వరమును వినే స్థితికి నీవు వచ్చినట్టయితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించగలవు. ఆమేన్. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది నేను ఈవేళ, మనము దేవుని యొక్క స్వరము వినాలి అనే ఆశ మన హృదయంలో కలగాలి. ఒక కాంక్ష మన హృదయంలో సృష్టించబడాలి. అది నా ఆశ. దేవుని స్వరం ఎలా వినాలి అనేది తర్వాత నేర్చుకుందాం. ఆమేన్. ఈవేళ నేను నేర్పించేదండి మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని సవాల్ చేసేది ఏంటంటే, లోకము మీకు ఏది ఆఫర్ చేస్తుందో, లోకం ఏదైతే నీకు ఇస్తుందని అని ప్రమాణం చేస్తుందో, వాగ్దానం, దానిని బట్టి నువ్వు పరిగెత్తకు, కానీ ఆయన స్వరము వెనుక పరిగెత్తు. ఆయన ఏం మాట్లాడతాడు, ఏమి మాట్లాడతాడు నా విషయంలో, నా జీవితం పట్ల, నా పరిస్థితుల పట్ల, నా కుటుంబము పట్ల, నా ఉద్యోగము పట్ల, నా వ్యాపారం పట్ల, దేవా నువ్వు మాట్లాడు, నీ స్వరము నేను వినాలి అని ఆశ కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా హబక్కూకు వలె నీవు కూడా చెప్పగలవు. అప్పుడు యెహోవా వాక్కు వచ్చింది. హల్లెలూయా, ఆమేన్. అప్పుడు యెహోవా వాక్కు వచ్చింది. నేను మీకు చెప్పాను ఒకసారి, ఒక సమయంలో ఈ దేశం వదిలి ఇంకో దేశానికి వెళ్ళాలి, అక్కడ ఒక చర్చిలో పాస్టర్గా, అసిస్టెంట్ పాస్టర్గా పనిచేయాలని చెప్పి నాకు ఎంతో ఆశ ఉండి నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఆ పాస్టర్లు, ఆ చర్చ్ అన్నీ సిద్ధపడ్డాయి. నేను వెళ్ళడమే ఆలస్యం. ఆ రోజు ఏ ఆర్గనైజేషన్ కొరకైతే నేను పని చేయాలని వాళ్ళు ఆశించారో వారి బోర్డు మీటింగ్ ఉండింది. ఆ బోర్డు మీటింగ్కి నన్ను ఆ రోజు సాయంత్రం రమ్మన్నారు. ఆ మధ్యాహ్న సమయంలో నేను ఒక్కడిని ఒంటరిగా ఉన్నాను. గమనించండి, ఎప్పుడు కూడా డిస్ట్రాక్షన్ ఉంటే అన్ని రకాల శబ్దాలు, ఫోన్ శబ్దాలు, రేడియో శబ్దాలు, టీవీ శబ్దాలు వస్తే, దేవుని శబ్దం వస్తే ఆ శబ్దానికి ఈ శబ్దానికి తేడా తెలియదు మీకు. అందుకే అన్ని శబ్దాల నుంచి నీవు దూరమై దేవుని శబ్దము, దేవుని స్వరం విన్నప్పుడు దాన్ని గ్రహించే స్థితిలో ఉండాలి. ఒక రికార్డ్ వింటా ఉన్నాను, ఒక మెసేజ్ వింటా ఉన్నాను. ఆ మెసేజ్ పేరు హీ డయత్ లైక్ అ ఫూల్ డయత్ అని దేవుని గొప్ప భక్తుడని ఏ ఆలన్ గారు ప్రసంగించినటువంటి ఆ వాక్యాన్ని వింటా ఉన్నాను. ఒంటరిగా ఉన్నాను, ఒక్కడిని ఇలా లేచి నిలబడి వింటా ఉన్నాను. నా ఆ రూమ్లో ఒక్కడిని ఎందుకు లేచున్నానో తెలియదు, కానీ నడుస్తున్నాను ఆ రూమ్లో, అక్కడ వింటా ఉన్నాను, నడుస్తాను. సడన్గా ఒక స్వరం వినపడ్డది, నువ్వు వెళ్ళవు అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చూపించాడు నాకు ఆ రోజు? ఈ దేశము వదిలి వెళ్ళవు నువ్వు అన్నాడు. నాకేమో గుండె బద్దలైపోయింది, నా ప్రపంచం అంతమైపోయింది అనుకున్నాను. నా జీవితానికి, నా భవిష్యత్తుకి ఇది ఆఖరి దినం అనుకున్నాను. ఏడుస్తున్నాను, విలపిస్తున్నాను, దేవా దేవా అని ఎంత ప్రార్థన చేసినా మాట్లాడటం లేదు దేవుడు. హల్లెలూయా. ఒకసారి మాట్లాడితే మనిషి కాదు ఆయన, టు రిపెంట్, పశ్చాత్తాపపడ్డానికి. ఆయన ఒక ఉద్దేశంతో నన్ను సృష్టించాడు. ఆ ఉద్దేశం నుంచి బయటికి వెళ్తున్నాను కాబట్టి ఆయన నన్ను సరిదిద్దడానికి ఆయన స్వరాన్ని ఇచ్చాడు. ఆశించాను, దేవా నాతో మాట్లాడు, ఎంతో ప్రార్థన చేస్తున్నాను ఆ సమయంలో, నాకు తెలియపరచు ప్రభు అని. కానీ ఆ రకంగా మాట్లాడతాడని నేను అనుకోలే. కానీ నేను ఎప్పుడైతే నన్ను నేను వేరుపరుచుకొని ఒంటరిగా ఆయన స్వరం వినన ఆశతో వాక్యం వినటం ద్వారా నా విశ్వాసం పెంచుకోవాలని నేను ప్రత్యేక పరిస్థితిలో ప్రత్యేకపరచుకున్నాను, ఆ సమయంలో ఆ స్వరం విన్నాను. నేను వెళ్ళవు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. I am sent for the liberation of the men and women of this generation. God
sent me in an 18-hour long vision. So God said to the world, enough is enough. Satan, stop there. So whatever Satan has done against your destiny, I command them undone today. Whatever tree the devil has planted into your life, I command them uprooted today. The strangers moving through your body is cursed today. In the name of Jesus. జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన స్వస్థ కార్యం జరిగించారు. ఈ యొక్క సిస్టర్ మరి 3 సంవత్సరాలుగా స్పాండిలైటిస్ అనేటువంటి సమస్యతో బాధపడుతున్నారు. తన మరి మెడ భాగం నుంచి కూడా మరి తన విపరీతమైనటువంటి వాపు నొప్పితో ఎంతో బాధపడుతూ ఉండేవారు. డాక్టర్స్ని సంప్రదించినప్పుడు వారు మరి కొంచెం మెడికేషన్ ఇచ్చారు, కానీ జీవితాంతం అది వాడాలని చెప్పారు. కానీ ఆ మందులు వాడిన తర్వాత కూడా తనకి ఏమాత్రమూ కూడా రిలీఫ్ అనేది దొరకలేదు. మన ఆరాధనలో పాస్టర్ మర్లిన్ గారు ప్రత్యేకంగా మరి తన ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క స్థితిని గురించి మరి ఒక మాటను, స్వస్థతను గురించినటువంటి మాటను విడుదల చేయడం జరిగింది. ఆ మాటను విశ్వాసంతో స్వీకరించినటువంటి ఈ యొక్క సిస్టర్ మరి ఆ క్షణంలోనే స్వస్థత పొందుకున్నారు. మరి ఈ క్షణం వరకు కూడా తను మరి 3 వారాలుగా మరి తను గమనించుకున్న స్థితి ఏంటంటే తిరిగి మళ్ళా నొప్పి తనకి రాలేదు. సంపూర్ణంగా దేవుడు 3 సంవత్సరాల నుంచి మరి తనున్న స్థితి నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థత ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. వెళ్ళుంటే ఏ చర్చ్లో ఎక్కడ సేవ చేస్తూ ఉండేవాడినో కానీ తృప్తి ఉండేది కాదు. దేవుని సేవలోనే ఉందను, కానీ దేవుడు నిర్ణయించిన స్థితిలో ఉండేవాడిని కాదు. హల్లెలూయా. గమనించండి జనులారా, ద్వారము విప్పబడితే అది దేవుని చిత్తం అనుకుంటారు చాలామంది. కాదు, ద్వారము విప్పబడినా సరే నువ్వు తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏదో. ఎందుకు చెప్తున్నానంటే కొద్దిమంది ఎంత ఆశ ఉంటుందంటే వారి హృదయంలో ఈ దేశం వదిలేసి ఇంకో దేశానికి వెళ్ళిపోవాలని, వారు ఏది చేయడానికైనా సిద్ధమే. మరి ఒక్కోసారి ద్వారం విప్పబడగానే అదే దేవుని చిత్తమని గంతేసి ముందుకెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వారు కూడా నాకు తెలుసు. కుటుంబాలు నాశనం అయిపోవడం నాకు తెలుసు. కాబట్టి దేవుని స్వరం వినాలి. దేవుని చిత్తములో ఉన్నప్పుడే ఆయన ఉన్నత స్థితికి మనం చేరగలం. ఆయన స్వరము విన్న తర్వాతే మనం అడుగేయాలి. మన ఆశ, మన శారీరక ఆశలకు లోబడితే ఉన్నత స్థితికి వెళ్ళాం. కానీ చాలామంది ఎలాగనుకుంటారు, ప్రభా నాకు సాయం చేయి అని చెప్పి వారి ఉద్దేశము చొప్పున అడుగులు వేస్తూ ఏం నమ్ముతారంటే, ఖచ్చితంగా నేను కొద్దిగా ఎక్కువ డబ్బు ఇస్తే దేవుడు నన్ను ఎండార్స్ చేసి బ్లెస్ చేస్తాడు. పాస్టర్ గారు నాకు ఆ ఉద్యోగం వస్తే చాలని ఖచ్చితంగా నేను 10వ భాగం ఇస్తాను. అది కాక నా వ్యాపారం కానీ ఇట్లా ప్రబలితే 10% కాదండి 50% ఇస్తాను అంటే నేను లోపల నవ్వుకుంటా ఉంటాను. ఎందుకు తెలుసా? వాడి నిజమైన ఉద్దేశము దేవునికి ఇవ్వాలనో కాదో కానీ ఎలాగైనా దేవుడినన్నా బ్రైబ్ చేస్తే ఆ ఉద్యోగం వస్తేమో అనే ఉద్దేశంతో చాలామంది మాట్లాడతారు ఇలాగా. ఎందుకు అలా చెప్తున్నాను తెలుసా? అలా వచ్చినటువంటి వారు మళ్ళీ చేయలేదు కాబట్టే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మాటల్ని పట్టి మోసపోడు, మన హృదయాన్ని ఆయన ఎరిగినవాడు. ఆమేన్. చూసారా, ఆయన ఏమన్నాడు? ఉన్నత స్థితికి మనం వెళ్ళాలంటే ఆయన స్వరము వినుట చాలా అవసరం. అందుకే యేసయ్య ఏమన్నాడు? ఐ నో మై షీప్, నేను నా గొర్రెలను ఎరుగుదును. ఐ నో మై షీప్, దే హియర్ మై వాయిస్. వారు నా స్వరము విందురు. అండ్ దే ఫాలో మీ, నన్ను వెంబడించెదరు. దేవుని చిత్తం ఏంటి మన పట్ల? ఆయన ఎరగాలి, ఆయన స్వరాన్ని గమనించాలి, గ్రహించాలి, ఆయన వెంబడించాలి. ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉంటామో ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క దీవెనను మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నతమైన స్థితిలో బ్రతకగలం. హల్లెలూయా. అంతేకాదు, 2వ వచనం చదువునాను, ద్వితీయోపదేశకాండం 28. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించు. చూసారా,
నీవు దీవెనల వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు. దీవెనలు నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా, ఆమేన్. చూసారా, మనము దేని వెనక పరిగెత్తాలండి? దేవుని వెనక పరిగెత్తాలి. ఆయన ఎరగాలి అనే ఆశ మన హృదయంలో ఉండాలి. ఆయన స్వరాన్ని గ్రహించాలి. ఆయన నడిపింపుని నేను తెలుసుకోవాలి. ఆయన స్వరాన్ని నేను వినాలి. ఆకాంక్ష ఎక్కువ ఉండాలి. దేనికన్నా సరే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఆశ నా హృదయంలో నా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన స్వరాన్ని నేను గ్రహించాలి. ఆయన స్వరాన్ని నేను వింటూ ఆయన వెంబడించాలి అనే ఆశ నా హృదయంలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్. అప్పుడు మనం ఉన్నతమైన స్థితిలో ఉండుటయే కాదు, దీవెనలు మనల్ని వెంబడిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, వినండి జాగ్రత్తగా. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. హల్లెలూయా. దేవుడు మనకు ఉపదేశం చేయాలని ఆశిస్తున్నాడండి. ఎందుకో తెలుసా? ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్ అన్నాడు. ప్రయోజనం, నీవు ఉత్తీర్ణం అవ్వడానికి, నీవు జయమును పొందడానికి, నీవు లాభము పొందడానికి నేను నీకు ఉపదేశం ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుని ఆశ ఎట్లుందో మన పట్ల? మనము జయించాలి, మనము లాభము పొందాలి, మనము మన పరిస్థితుల్ని మనం లోపరుచుకొని జీవించాలి, మనము జయ జీవితము జీవించాలని అనే దేవుని యొక్క చిత్తం. అందుకే ఈ జీవితము జీవించడానికి నేను ఉపదేశిస్తాను అంటున్నాడు దేవుడు. అంతేకాదు, చదువు. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా. ఆయన ఆశ ఉందండి నడిపించాలని, కానీ నడవాలని నీకు ఆశ ఉందా? ఆయన మార్గంలో నడవాలని నీకు ఆశ ఉందా? కానీ గమనించండి, ఆశ ఉంది పాస్టర్ గారు అంటే సరిపోదు. The proof of desire is the pursuit of life. నీవు ఏదైనా ఆశిస్తే అది నిజంగా ఆశిస్తున్నావో లేదో ఎలా తెలుసుకోవాలి తెలుసా? నువ్వు దాని పట్ల నువ్వు ఏం చేస్తున్నావు అనే దాన్ని బట్టి. నువ్వు దేన్ని వెంబడిస్తున్నావో దాన్ని నువ్వు ఆశిస్తున్నావు అనమాట. నువ్వు దేవుడు అంటే ప్రేమ అంటే అందరు చేతులు ఎత్తాడు, నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అండి. సరే, నిజంగా మొట్టమొదట ఒక్కసారి నీ చెక్ బుక్ తీసుకో, నీ వాలెట్ తీసుకో. గత 2 నెలల్లో నీవు ఖర్చు పెట్టిన ఖర్చుల్లో అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేని మీద ఖర్చు పెట్టావు? తిండి మీద, నీ బట్టల మీద, నీ బూట్ల మీద, నీ గుడి మీద. నువ్వు దేని మీద నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టావో దాన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు అన్నమాట. దేవుని ప్రేమిస్తున్నావు పాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నానంటే ఖచ్చితంగా పాస్టర్ గారు. సరే, ఇంకో పరీక్ష. గత 2 వారాలు తీసుకుందాం. గత 2 వారాల్లో ఒక్కొక్క రోజు తీసుకో. ఎంత సమయం, 24 గంటల్లో నువ్వు ఎంత సమయం ఎక్కడ గడిపావు చూడు. దేవునితో ఎంత సమయం గడిపావు? ఆయన వాక్యములో, ఆయన సంఘానికి వెళ్ళుట ద్వారా, ప్రార్థనలో, ఆయన ఆరాధించుటలో, ఆయన స్తుతించుటలో, దేవునికి దేవుని రాజ్యానికి సంబంధించిన విషయంలో నువ్వు ఎంత సమయం గడిపావో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇంకోటి చూడాల్సిన అవసరం లేదు, నీ సొంత పరీక్ష ఇది. మాటలు చాలా సులువుగా మాట్లాడొచ్చు, భార్య దగ్గరికి వచ్చి నువ్వంటే నాకు చాలా ప్రేమ అంటావు. గమనించి నీ సమయంతా చూస్తే నీ సెక్రటరీతో ఎక్కువ సమయం గడుపుతావు. హల్లెలూయా. అందుకే ఆమె నిన్ను నమ్మదు. ఆమేన్. అర్థమవుతుంది మీకు? ఆశ ఉన్నట్టయితే ఆ ఆశ పట్ల నువ్వు ఏదో చెయ్యాలి. నీకు దేవుని స్వరం వినుట వలన నీకు లాభం కలుగుతుంది. దేవుని స్వరం వినుట వలన, దానికి లోబట్ట వలన నువ్వు ఉత్తీర్ణమైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో నిన్ను దేవుడు నిర్మిస్తాడు, స్థిరపరుస్తాడు. దీవెనలు నిన్ను వెంబడిస్తాయి. ఆయన నీకు బోధించి జయించడం ఎలా జయించాలో జీవితంలో నేర్పిస్తానంటున్నాడు.
నీవు ఏ త్రోవలో వెళ్ళాలో అది నీకు చూపిస్తాదని అంటున్నాడు దేవుడు. కానీ దీనికి సమయం కావాలి. నీవు అది ఆశిస్తున్నట్టయితే నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో. నేను ఏం చేస్తున్నాను ఆయన స్వరం వినడానికి, ఆయన నడిపింపు గ్రహించడానికి నేను ఏం చేస్తున్నాను? రోజుకు 2 సార్లు 10 నిమిషాలు ప్రార్థన చేసి 2-3 వచనాలు చదువుకొని నా ప్రార్థన అయిపోయింది, ప్రభా నన్ను నడిపించు ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోతే దేవుడు నడిపించేస్తున్నాడా? నడిపించాలనే ఉద్దేశం ఉన్నా నువ్వు గ్రహిస్తున్నావా? ఎందుకంటే ఇలా నడుస్తూ ఉంటావు, నడిపిస్తాను బాబు అంటాడు, నడిపిస్తాను, రైట్కి తిరిగి నువ్వు లెఫ్ట్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటావు. ఎందుకు? నువ్వు గ్రహించవు. హల్లెలూయా అన్నాడా లేదా యెషయా గ్రంథంలో? యూ విల్ హియర్ అ వాయిస్ బిహైండ్ యూ, వాక్ ye దిస్ ఈస్ ద వే, టు ద రైట్ టు ద లెఫ్ట్. అలా నడిపిస్తానన్నాడు దేవుడు. కానీ నేను వినే స్థితిలో లేకపోతే ఎలా నడిపించగలడు దేవుడు? దేవుని స్వరము వినుట, ఆయన నడిపింపుకు లోబట్ట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇది మీ భవిష్యత్తుకి, మీ గమ్యానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. గమనించండి, రక్షించబడితే సరిపోదు, భాషలతో మాట్లాడినా సరిపోదు. ఇవి అవసరం, రక్షించబడాలి ప్రాముఖ్యంగా. ఎందుకంటే రక్షించబడకపోతే నీవు నీ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని నువ్వు గమనించలేవు, గ్రహించలేవు. ఆయన స్వరాన్ని అసలే గ్రహించలేవు. రెండవది, భాషలతో మాట్లాడటం వలన మన ఆత్మని మనం పురికొలిపి ఆత్మ పురుషుడిని మనం బలపరుచుకుంటూ ఆయన మాట్లాడినా ఆయన నడిపింపుని మనం గ్రహించే స్థితికి మనం రాగలం. కానీ ఈ రెండు సరిపోదు. ఈ రెండుటి ద్వారా ఆ గమ్యానికి చేరగలం. ఏ గమ్యం అండి? ఆయన స్వరమును వినే గమ్యానికి. మరి అనేక మంది మాకు వ్రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా, ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వించబడుతున్నామని. మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యమును తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు, మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.